ఇండియాలో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఏది అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చేది రాజకీయాలు. రాజకీయాల కంటే ఇంకా మంచి లాభాలే ఇచ్చే బిజినెస్ ఆధ్యాత్మిక రంగం. నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. దీని అక్షరాల ప్రూవ్ చేసి చూపించాడు కల్కి భగవాన్. ఆధ్యాత్మికత ముసుగులో భక్తులను నిలువు దోపిడీ చేసిన దొంగ బాబాల జాబితాలో కల్కి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. ఒకప్పుడు భారతదేశంలో ఉన్న సంపన్న బాబాల జాబితాలో మొదటి 4-5 స్థానాల్లో ఉండే ఈ భగవాన్ జీ అవతారం చాలించారు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమంతుందో తెలుసుకునే ముందు అసలు ఎల్ఐసి క్లర్క్ విజయ్ కుమార్ నాయుడు కాస్త కల్కి భగవాన్ గా ఎలా అవతరించాడు? కల్కి బాబాకు ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? దేశంలోని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను తన భక్తులుగా ఎలా మార్చుకున్నాడు? క్రిస్టియానిటీకి కల్కి భగవాన్ కున్న సంబంధం ఏంటి? కల్కి ఆశ్రమానికి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఇమేజ్ ని ఎవరు కల్పించారు? ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరిగిన మాట వాస్తవమేనా? ప్రధాని మోడీతో భగవాన్ ఎందుకు చేతులు కలపలేదు? కల్కి భగవాన్ జీవితంలో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. కల్కి భగవాన్ ఇప్పుడంటే ఎవరు అంతగా పట్టించుకోవడం లేదు, కానీ ఓ దశాబ్దం వెనక్కి వెళ్తే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిన పేరు. భగవాన్ దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరేవారు. కల్కి భగవాన్, అమ్మా భగవాన్ బోధనలు అప్పట్లో చాలా మందిని కట్టిపడేశాయి. అంగరంగ వైభవంగా పూజలు, పునస్కారాలు, కల్కి ఆశ్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, సేవా కార్యక్రమాలు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఆయన చూపు తమ వైపు పడితే చాలు, పాదాలు తాకితే తమ పూర్వజన్మ సుకృతం అనే దగ్గర నుంచి జనాల చేత చీ కొట్టించుకోవాల్సిన స్థితికి దిగజారిపోయాడు. కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు 1949 మార్చి 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా నాథం గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వరదరాజులు, తల్లి వైదర్భియమ్మ. తండ్రి రైల్వే అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవారు. విజయ్ 6 ఏళ్ల వయసులోనే కుటుంబం చెన్నైకి మకాం మార్చింది. చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో +2 వరకు చదివిన తర్వాత డీజీ వైష్ణవ్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలోనే ఎల్ఐసి క్లర్క్ సంపాదించారు. 1976-80 వరకు అందులోనే 1200 రూపాయలకు ఉద్యోగం చేశారు. విజయ్ కుమార్ కు చిన్నప్పటి నుంచి లక్షాధికారిగా విలాసవంతంగా బ్రతకాలని కోరిక ఉండేది. చదువులో అంతంత మాత్రమే అయినప్పటికీ ఏ విషయాన్ని కూడా ఇట్టే సంగ్రహణ చేయగల సామర్థ్యం విజయ్ కుమార్ సొంతం. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఏదో అసంతృప్తి ఉండేది. ఎందుకంటే లక్షలు సంపాదించగల సామర్థ్యం తనకున్నప్పుడు 1200 రూపాయల కోసం ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకునేవాడు. 1977లో పద్మావతితో వివాహం జరిగిన తర్వాత నుంచి డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష తనలో విపరీతం అవుతూ వచ్చింది. డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్న శంకర్ అనే చిన్ననాటి స్నేహితుడితో సంబంధాలు బాగా ఉండేవి. ఈ శంకర్ 70లోనే జర్మనీ వెళ్లి న్యూక్లియర్ ఫిజిక్స్ రంగంలో పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చి శాస్త్రవేత్తగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఇతనికి ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి బోధనలు పాటించేవాడు. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని పూర్తిగా అర్థం చేసుకుని మరికొందరికి బోధించే స్థాయికి శంకర్ చేరుకున్న తర్వాత జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ లో సభ్యుడయ్యాడు. ఆ ఫౌండేషన్ వారు స్థాపించిన స్కూల్ కి ప్రిన్సిపల్ అయ్యాడు. స్నేహితుడు ప్రిన్సిపల్ అవడంతో తన ఎదుగుదలకు ఇదొక అవకాశం అనుకున్న విజయ్ కుమార్ తన ఎల్ఐసి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ స్కూల్లోనే చిరు ఉద్యోగిగా చేరాడు. మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెతను విజయ్ గట్టిగా నమ్మేవాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్ముతారా అని అనుకునేవాడు. కానీ జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు, ఫిలాసఫీ చదివిన తర్వాత తన నమ్మకం తప్పని రుజువైంది. దీంతో తాను సైతం జిడ్డు కృష్ణమూర్తి రచనలు, వీడియోలు చూసి ఆయన బోధనలు బాగా బట్టిపట్టి స్కూల్లోని చిన్నపిల్లలకి, కొత్త వారికి తనే జిడ్డు ఫిలాసఫీని బోధించేవాడు. ఫిలాసఫీ క్లాసులు చెప్పేటప్పుడు గొంతు తగ్గించుకుని మెల్లగా మాట్లాడేవాడు. అలాగే తన ఆహార్యంలో సైతం పలు జాగ్రత్తలు పాటించేవాడు. క్లాసులు తీసుకున్న సమయంలో కొత్త బట్టలు మాత్రమే వేసుకునేవాడు. ఈ విధంగా తన మాటలతో, ఆహార్యంతో స్కూల్లోని పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకునేవాడు. అలా కొన్ని రోజులలో ఆయనలో ఏదో దైవత్వం ఉందనే ప్రచారం మొదలైంది. శంకర్ ప్రిన్సిపల్ బాధ్యతల్లో ఉన్నప్పటికీ తన పరిశోధన పనుల మీద విదేశాలకు తరచూ వెళ్లేవాడు. అందువల్ల స్కూల్ నిర్వహణ బాధ్యతలు విజయ్ అజమాయిషీలోనే ఉండేవి. రోజు రోజుకు తన వాక్చాతుర్యంతో తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయాడు. విజయ్ లీలలు క్రమక్రమంగా స్నేహితుడు శంకర్ పసిగట్టడం మొదలుపెట్టాడు. జిడ్డు ఫిలాసఫీని తన ఎదుగుదలకు విజయ్ వాడుకోవడాన్ని శంకర్ మొదట్లో ఏమనేవాడు కాదు. కానీ ఒకానొక దశకు చేరుకునేసరికి విజయ్ తాను దైవాంశ సంభూతుడినని ప్రచారం చేస్తూ జిడ్డు కృష్ణమూర్తి భావాలను పక్కతో పట్టిస్తున్నారని విమర్శలు రావడంతో అక్కడ ఉదయించిన విజయ్
1984 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద జీవాశ్రమం అనే స్కూల్ ని సొంతంగా స్థాపించారు. ఇక్కడ చిన్న తెరకాసు ఏంటంటే ఈ స్కూల్ నడపడానికి మాత్రం శంకర్ డబ్బుల్నే వాడుకున్నాడు. ఈ స్కూల్ ప్రారంభంలో బాగా నడిచినప్పటికీ ఆర్థిక విషయాల్లో అవగాహన లేక స్కూల్ ని త్వరగానే మూసేశాడు. ఇదే సమయంలో తన మాటల్నే పెట్టుబడిగా చేసుకుని ఆధ్యాత్మిక రంగంలోకి దిగిన విజయ్ ముందుగా తన పేరును కల్కి భగవాన్ గా మార్చుకున్నాడు. తాను స్థాపించి మూసివేసిన స్కూల్లోనే తన ఆశ్రమం స్థాపించుకుని తన మాటలకు ప్రభావితమైన కొద్ది మందిని పెట్టుకుని ఆశ్రమాన్ని నడపడం మొదలుపెట్టాడు. ఆశ్రమం పెట్టిన ప్రారంభంలో సైతం ప్రజలు ఎవరు తన దగ్గరికి రాకపోయేసరికి తన అనుచరుల చేత మానవాతీత శక్తులున్నట్టు ప్రచారం చేయించి భక్తుల్ని రప్పించుకోవడం మొదలుపెట్టాడు. తమ మానసిక బాధలను తీర్చగలిగే మహనీయుడిగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే విజయ్ చేస్తున్న డ్రామాలను పసిగట్టిన శంకర్ క్రమంగా దూరం జరిగాడు. జనాల్లో వస్తున్న పేరుతో పాటుగా కల్కి భగవాన్ మాటల్లో హావభావాల్లో మార్పులు రావడం మొదలైంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు, ప్రొఫెషనల్ వ్యక్తిత్వ వికాస నిపుణులు మాట్లాడినట్టే మాట్లాడుతూ జనాల్లో ఆదరణ పొందాడు. రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను గమనించిన ఆయన అప్పటి వరకు వంటింటికే పరిమితమైన తన భార్యను అమ్మా భగవాన్ పేరుతో తెర మీదకి తీసుకొచ్చాడు. భార్య కూడా తన వ్యాపారంలో తోడవడంతో వారి ఆధ్యాత్మిక వ్యాపారం బాగా పుంజుకుంది. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు రావడం మొదలుపెట్టాడు. ఆధ్యాత్మిక ముసుగులో భక్తుల నమ్మకాలతో వ్యాపారాన్ని పరుగులు పెట్టించాడు. 2000 ప్రారంభం నాటికే భగవాన్ ఆశ్రమం టర్నోవర్ 200 కోట్ల రూపాయలు ఉండేది. భక్తుల తన పట్ల పెరుగుతున్న ప్రభావంతో పాటే భగవాన్ తన ఆశ్రమ స్వరూపాన్ని మారుస్తూ వచ్చాడు. జీవాశ్రమంగా మొదలై సత్యలోకంగా పేరు మారిన తర్వాత ఆశ్రమ వృద్ధి జరిగింది. ఆశ్రమ వ్యాప్తిలో భాగంగా కొన్ని వందల ఎకరాల భూమిని కల్కి భగవాన్ కబ్జా చేసినప్పటికీ తనకున్న రాజకీయ పలుకుబడితో తప్పించుకుంటూ వచ్చాడు. 2004 నాటికి తన ఒక్కగానొక్క కుమారుడు కృష్ణాజీ ఆశ్రమ బాధ్యతలు చేపట్టాడు. కృష్ణాజీ తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు. తండ్రి దక్షిణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమవగా కృష్ణాజీ మాత్రం సినీ, వ్యాపార ప్రముఖులని, ఉత్తర భారతం, విదేశాల నుంచి భక్తులను రప్పిస్తూ ఆశ్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాడు. 2008లో తిరుపతికి దగ్గరలోనే వరదయపాలెంలో 22 ఎకరాల్లో పాలరాయితో కల్కి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సకల వసతులతో తీర్చిదిద్దబడిన ఈ ఆశ్రమానికి విదేశీ, రాజకీయ మరియు సినీ ప్రముఖుల తాకిడి అధికంగా ఉండేది. ఏ ముహూర్తాన్ని ఈ ఆశ్రమం కట్టారో గానీ ఆదాయం 100 కోట్లకు చేరుకుంది. ఆశ్రమంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని కృష్ణాజీ పలు కంపెనీలో పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆశ్రమానికి సంబంధించిన ముఖ్య కార్యాలయాలు మొత్తం చెన్నైలోనే ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రమంలో భక్తులు ధాన్యంతో పాటుగా క్రిస్టియన్ పాస్టర్ల తరహాలో నోరు కాలు పడిపోయిన వారికి నయం చేసినట్టు డ్రామాలు ఎక్కువగా చేసేవారు. దాంతో ఆశ్రమానికి వచ్చే భక్తుల తాకిడి మరింత ఎక్కువైంది. 2017లో ఆశ్రమానికి 1S ఆశ్రమం అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడి వరకు కథంతా బాగానే ఉన్నప్పటికీ ఆశ్రమంలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని అనేక మార్లు ఫిర్యాదులు వచ్చేవి. ముఖ్యంగా ఆశ్రమాల్లో డ్రగ్స్, వ్యభిచారం అనేవి నిత్యకృత్యంగా జరిగేవని స్వయంగా కల్కి భగవాన్ ముఖ్య అనుచరుడైన అజయ్ కల్కి ఒక ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఆశ్రమానికి విదేశీ మహిళా భక్తులకు డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు జరిగాయని విజయ్ బాంబు పేల్చాడు. మాజీ అనుచరుడి ద్వారా ఆశ్రమ వివరాలు బయటికి రావడంతో కలవరం చెందిన తండ్రి కొడుకులు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా తమకున్న రాజకీయ పరిచయాలతో ఆశ్రమంపై తప్పుడు కథనాలు రాకుండా చూశారు. 2014 వరకు కల్కి భగవాన్ ఆధ్యాత్మిక వ్యాపార సామ్రాజ్యం సూపర్ గా సాగుతూ వచ్చింది. ఆ ఏడాదికి దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీని కలవమని సన్నిహిత వర్గాలు చెప్పినప్పటికీ భగవాన్ వారి మాటలను తేలిగ్గా తీసుకున్నాడు. దేశంలో తనకు లొంగని బాబాలను కటకటాల వెనక్కు పంపిన మోడీ షా ద్వయం కన్ను కల్కి ఆశ్రమం మీద పడింది. అప్పటికే పలుమార్లు తమ దూతల ద్వారా వర్తమానాలను పంపుతున్నప్పటికీ భగవాన్ స్పందించకపోవడంతో 2019లో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 మంది ఐటీ అధికారులతో ఆశ్రమం మీద ఆకస్మిక దాడిని నిర్వహించి దాదాపు 100 కోట్ల క్యాష్ ని, 100 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలను, 88 కేజీల బంగారం, 100ల సంఖ్యలో వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిగిన కొద్ది రోజులకే తమ దూతలతో కేంద్ర పెద్దలతో సంధి చేసుకోవడంతో కేసుల నుంచి కల్కి ఆయన కుమారుడు కృష్ణాజీ బయటపడ్డారు. ఈ ఒక్క ఐటీ రైడ్ తర్వాత కల్కి భగవాన్, అమ్మా భగవాన్ల మీద భక్తుల్లో నమ్మకం సన్నగిలిన మాట వాస్తవం. ఒకప్పుడు ఆయన చూడడానికి భక్తులు ఉవ్వుళ్ళూరే స్థాయి నుంచి వారి కనపడితే తనని ఎక్కడ నిలదీస్తారనే భయపడుతూ అజ్ఞాతంలో కాల వెళ్లదీసే పరిస్థితికి చేరుకున్నారు. ఐటీ సోదాల తర్వాత కల్కి దంపతులు కొన్నాళ్ళు అజ్ఞాతంలో వెళ్లిపోయారు.
చెన్నైలో ఉంటూ ఆశ్రమానికి వచ్చే భక్తులకు వీడియో కాల్ రూపంలో దర్శనం ఇచ్చేవారు, బోధనలు చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేనట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న భగవాన్ ఇంకా అవతారం చాలించలేదు, అందుకని మునుపటి ఎల్ఐసి క్లాక్ జీవితాన్ని గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఆధ్యాత్మిక ముసుగులో క్యాష్ చేసుకుని కోట్లకు పడగలెత్తిన కల్కి భగవాన్ లాంటి వాళ్లను గుడ్డిగా నమ్మే ప్రజలున్నంతకాలం ఇలాంటి భగవాన్ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు.